నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో హీరోలు ఒక సినిమా జరుగుతూ ఉన్నప్పుడే ఒక 4-5 సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు, రైట్? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మనం చూడొచ్చు, ఒక సినిమా ఇంకా షూటింగ్ నడుస్తూ ఉండేసరికి 4-5 సినిమాలకి కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. రీసెంట్గా పుష్ప 2తో చాలా బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ గారు, అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది కూడా. సో ఈ గ్యాప్ను పూరించడం కోసము వెంటనే సినిమాలు చేయాలనే ఆలోచన కూడా అల్లు అర్జున్కు ఉంది. ఎందుకంటే నాని సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెడితే రిలీజ్ అయిపోయింది, ఓకే. రామ్ చరణ్ కూడా పరిగెడుతున్నారు. సో మిగిలిన హీరోలతో కంపేర్ చేసుకుంటే అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను కొంచెం బ్యాక్ అయిపోతున్నానేమో అన్న ఉద్దేశంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ను కూడా ప్రకటించేశారు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అంత వెళ్ళిపోయాయి కదా మనకి. అయితే 2018 మూవీ ప్రమోషన్స్లో బన్నీవాస్ పాల్గొన్నాడు. యాక్చువల్గా జరిగింది ఆ మూవీ ప్రమోషన్స్లో ఆయన పాల్గొని ఆ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ ఇంతకుముందు కూడా కాంతారాన్ని తీసుకొచ్చింది మనకు డబ్బింగ్ సినిమా, మనం చూసాం. నెక్స్ట్ అలాగే మాలికాపురం, అది కూడా హిట్. సో అట్లా ఇప్పుడు 2018 సినిమా మళ్ళీ కేరళ వాళ్ళ సినిమా తెస్తున్నాడు. కేరళ నుంచి వీళ్ళు ఏదైనా సినిమా తెచ్చారంటే బాగా హిట్. ఎందుకు వీళ్ళు కేరళ మీద పడ్డారు అంటే, కేరళలో అల్లు అర్జున్కి అభిమానులు ఎక్కువ ఉండేసరికి వీళ్ళకి కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్ అంటే కొంచెం ఆ జోనర్ అలవాటు పడింది. అట్లా తరచుగా వెళ్ళి ఆ కేరళ సినిమాలు చూడడం, ఎందుకు ఈ ప్రేక్షకులు అల్లు అర్జున్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అని వాళ్ళ సినిమాలు కొన్ని చూసి అల్లు అర్జున్ సినిమాలో కూడా అట్లాంటి ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుని జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. అట్లా చూసి కేరళ సినిమాలు బాగా ఇది భలే ఉంది, మా వాళ్ళకి వేసి ఎంత బాగుంటుంది, ఇది భలే ఉంది అని అట్లా అనిపించింది. నెక్స్ట్ మొన్న కన్నడ నుంచి కాంతారాన్ని తెచ్చారు, అలాగే ఇప్పుడు కేరళ నుంచి మలికాపురంని తెచ్చారు. ఈ 2 రాష్ట్రాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కేరళ నుంచి ఇంకొకటి వచ్చింది. అండ్ కేరళ ఎందుకు ఫేమ్ అయిందంటే ఇటీవల కేరళ స్టోరీతో అసలు కేరళ బాగా ప్రాచుర్యం పొందింది. తర్వాత వాళ్ళ సినిమాలన్నీ కూడా అందరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. కేరళ స్టోరీ హిందీ సినిమా అయినప్పటికీ కూడా కేరళ మీదకి వెళ్ళింది. ఎవరు ఈ కేరళ వాళ్ళు ఏంటా అని చెప్పి చాలామంది ఎతకడం, మలయాళం సినిమాలు చూడడం, అరే భలే ఉన్నాయి కొత్తగా వింతగా కంటెంట్, వీళ్ళ మొహాలు అలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు దాంట్లో 2018 అని ఒక సినిమా రిలీజ్ అయింది. అదేంటంటే మొన్న 2018లో కేరళకు బాగా వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చి ఎంతమంది కొట్టుకుపోయారో ఏమైందో మనం చూసాం. మోడీ కూడా హెలికాప్టర్లో వెళ్ళి చూడడం. సో ఆ టైపు వరదలు వచ్చేసరికి కేరళ మొత్తం అతలాకుతలం అయిపోయింది. దాన్ని బేస్ చేసుకొని సినిమా తీశారు. సో వీళ్ళందరికీ ఆల్రెడీ అనుభవించిన ఇది ఉంది కాబట్టి అతుక్కుపోయారు. 10 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసేసి సినిమా అంతే. అసలు అది ఏందో కూడా తెలియదు. ఏ స్టార్ హీరో కూడా సాధ్యం కానటువంటి రేర్ ఫీట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 150 కోట్ల వరకు కూడా వసూళ్ళు వచ్చాయి. ఇంకా చూస్తున్నారు దాన్ని. అట్లా ఉంటే మరి ఇట్లాంటి సినిమా ఉన్నప్పుడు మన వాళ్ళ కన్ను పడకుండా ఉండదుగా. వెంటనే అల్లు అరవింద్ గారి కన్ను పడింది. ఆయనకి ఎక్కడైనా సరే ఏదన్నా హిట్ సినిమాలు వచ్చాయంటే ఆయన కన్ను పడుద్ది. బన్నీవాస్ వెళ్ళి దాన్ని తెచ్చాడు. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేస్తూ ఆ ప్రెస్ మీట్లో ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడారు. వీళ్ళు అడిగారు, సరే ఎన్ని డబ్బింగ్ లేనా, మీ నెక్స్ట్ సినిమా ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్తోనే ఉంటుంది, అందరు కేకలే అని. నెక్స్ట్ ఆ తర్వాత డైరెక్టర్ కూడా త్రివిక్రమే, మళ్ళీ అరుపులు కేకలు. ఆ తర్వాత దీన్ని మేము సితారా ఎంటర్టైన్మెంట్స్తో అండ్ కలిసి మన గీతా ఆర్ట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ కలిపి దీన్ని నిర్మిస్తున్నామని కూడా చెప్పేశాడు. అంతవరకు ఓకే. ఇప్పుడు త్రివిక్రమ్తో అల్లు అర్జున్ అంటే ఆల్రెడీ మనం జులై చూసాం, అలా వైకుంఠపురంలో చూసాం. వీళ్ళ కాంబినేషన్ హిట్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎందుకు కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి అట్లా. యాక్చువల్గా ఒక హ్యూమర్ ఉంటుంది అల్లు అర్జున్లో, మనం అది త్రివిక్రమ్ సినిమాల్లోనే బాగా చూస్తాం. మనం దువ్వాడ జయమగనాథంలో కూడా ఆయన హరీష్ శంకర్ బాగా వాడుకున్నాడు. మనము ఈ త్రివిక్రమ్ గారు అండ్ అల్లు అర్జున్ దాంట్లో ఈ హ్యూమర్ అనేది మంచిగా తీసుకొస్తారు బయటికి. మనం మామూలు సినిమాలు చూసి కామెడీ చేసినా పెద్దగా ఉండదు, బట్ వీళ్ళిద్దరు కాంబో బాగుంటుంది. అయితే సుకుమారు లేదా త్రివిక్రమే అన్నట్టుగా అటు ఇటు వెళ్తున్నారు. ఈయన ఇది కూడా టాక్ కదా, జాగ్రత్తగా వెళ్తున్నారు. పర్లేదులే ఏదేమైనా, అంటే మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనుకోవచ్చు. అంటే అట్లని కాదు, ఇప్పుడు ఆయన నాకు అలవాటు పడ్డ డైరెక్టరు,
మంచిదే కదా తీసుకుంటే. ఎందుకు వింత వింత ప్రయోగాలు చేసి ఎవడెవడో డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళేసి ఆ సినిమాలు మళ్ళీ ఫ్లాప్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన తప్పదే అంటున్నారు అందరూ. అదే కదా, అనవసరంగా జాగ్రత్తగా వెళ్తున్నాడు. కెరీర్ మాత్రం చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. అండ్ అలా ఈ వార్త అనేది బయటకు వచ్చింది ఇప్పుడు. యాక్చువల్గా ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు అడిగేసరికి బన్నీవాస్ చెప్పేశాడు. కానీ యాక్చువల్గా ఇవన్నీ అనౌన్స్ చేసే ముందు ప్రీ ప్లాన్డ్గా ఉంటారు ఒకటి. అవును. 2 ఈ క్వశ్చన్స్ ఎదురైతాయి అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. సరే చూద్దాంలే ఫ్లోతో పోదాం అనుకున్నారో ఏంటో. 2024లో రెగ్యులర్ షూట్ ఉంటుంది. పుష్ప 2 అయిపోయిన తర్వాత ఆయన ఈ రెగ్యులర్ షూట్లో జాయిన్ అవుతారు. ఈలోపు త్రివిక్రమ్ గారు కూడా మహేష్ బాబుతో ఉన్న సినిమాని కంప్లీట్ చేసి దాంట్లో ఉంటారు. జస్ట్ ఎక్స్చేంజ్ మహేష్ బాబు అయిపోయిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ వచ్చేసి ఆ సినిమా చేస్తారు. అండ్ ఇంకా ఆ సినిమా గురించి డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పుష్ప 2లో మంచి మాస్ లుక్ అబ్బా, ఆ హెయిర్ కట్, కలర్ ఇదంతా. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ స్టైలిష్ స్టార్ లాగా రావాల్సిందే. ఎందుకంటే మనం చూడలేం అట్లాగా, మన తెలుగు కళ్ళకి అందం కనిపించాలా. కానీ త్రివిక్రమ్ అంటే అంతే కదా, అదే కదా. సో మంచి డిఫరెంట్ లుక్ లోనే ప్లాన్ చేస్తారు. కంపల్సరీ ఒక ఇల్లు ఉంటుంది, మొత్తం మాక్సిమం కదంతా ఇంట్లోనే జరిగిపోతుంది. అండ్ ఎంత సేఫ్ గేమ్ చూసావా, ఎక్కువలాగా పెద్ద పెద్ద లొకేషన్లు అన్నీ తిరగడు. మంచిగా ఒక ఇల్లు పట్టుకుంటాడు ఇట్లా టింగ్ అని. ఆ ఇంట్లోనే ఇక డే నైట్ పెట్టుకో, నైట్ పెట్టుకో, ఎప్పుడైనా పెట్టుకో, మొత్తం ఇంటి చుట్టూ డ్రామా తిరుగుద్ది. 2 ఇల్లు, ఒకటి రిచ్ ఇల్లు, ఒకటి పూరిల్లు. నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి షిఫ్ట్ అయితే ఒక పెద్ద ఆఫీసు, ఆఫీస్ నుంచి షిఫ్ట్ అయితే ఇక అంతే. ఇక నువ్వు రోడ్లు చూపించేది ఎప్పుడో అంతే. ఇప్పుడు ఈవెన్ జూలైలో కూడా ఆ బ్యాంక్ రాబరీని మొత్తం బ్యాంక్లోనేగా ఇంటీరియరేగా తీసింది. తర్వాత మళ్ళీ ఎక్కువ లోపల జరిగే కథలే ఉంటాయి. అండ్ మళ్ళీ ఆ బెట్టింగ్ ప్లేస్ కూడా ఒక రూమ్లో జరిగేది. మహా అయితే ఎప్పుడో ఇలియానా హౌస్లో డ్రామా అంతా ఇలియానా, రాజేంద్ర ప్రసాద్ డ్రామా అంతా ఆయన ఇంట్లోనే. ఎక్కువ ఇంట్లో నడిచే కథల్ని ఆయన ఎంచుకొని టక 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 షూట్లు చేసేసుకోవచ్చు. దాని ఏముంది చెప్పు. ఇంట్లో ఎప్పుడు డే అయిందో క్లైమేటిక్ ఇష్యూస్ కూడా లేవు. చూసావా ఎంత హాయిగా అట్లా కానిచ్చేస్తాడు. అందుకే తెలివిగా, అంటే కొంచెం మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు మనం పైగా రూముల్నే వాడేసుకోవచ్చు, సెపరేట్ క్యారవాన్స్ అవసరం లేదు, చక్కగా ఇంట్లోనే ఉంటారు. క్యారవాన్ బడ్జెట్ తక్కువ, మంచి రిచ్ క్వాలిటీగా సినిమా తీసేసరికి ఇంకా ఆర్టిస్టులను పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాయి. అండ్ అలాగే టైం కూడా కలిసి వస్తుంది తెలుసా. ఒక ఆర్టిస్ట్ అక్కడ, ఒక ఆర్టిస్ట్ అక్కడే ఉంటారు, అక్కడే ఉండాల్సింది. ఇలా పిలిస్తే వస్తారు, పిలవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు మర్యాద రామన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎంత టాలెంట్. మర్యాద రామన్న కథ అంతా ఒక ఇంట్లోనే, అదే కదా మొత్తం అంతా. అది గడప లోపలే, గడప బయటకు వస్తే వేరే కదా. అట్లా అట్లా అది బాగా అనిపించింది. సో ఇంట్లో జరిగే కథలు ఎప్పుడైనా సరే కొంచెం బాగానే ఉంటాయి. కానీ మర్యాద రామన్న తీసింది త్రివిక్రమ్ గారా? రాజమౌళి. నేను జస్ట్ చెప్తున్నా, ఇంట్లో జరిగే కథలు ఎప్పుడైనా ఈజీగా తీసేయొచ్చాను. అందుకే ఆ షూట్ కూడా చాలా తొందరగా అయిపోయింది. అవును. సో ఇంతే, ఎప్పుడైనా అవసరం వస్తే కానీ సెటిల్ అయ్యాడు. ఎక్కువ సెటిల్ వేసి కూడా టార్చర్ పెట్టడు ప్రొడ్యూసర్లని. మనకు కావాల్సింది కొంప. ఎక్కడికన్నా వెళ్ళినా ఏ జూబ్లీ హిల్స్లోనో, నవనిర్మాణ్ నగర్కో, లేకపోతే ఇక్కడ ఈ మధ్యకాలంలో విల్లాలు బాగానే కడుతున్నారు. ఫామ్ హౌస్, మంచి ఫామ్ హౌస్ కనబడిందా పట్టేస్తాడు అంతే. ఇంకా దానికి మళ్ళీ ఇన్ఫిలిం బ్రాండింగ్ కూడా వస్తుంది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఏసీ ఎల్జీ కంపెనీ, ఫ్రిడ్జ్ ఎల్జీ కంపెనీ, అన్నీ ఓవెన్ గీవెన్ అన్నీ ఒకే కంపెనీ ఉన్నాయనుకో, వాడికి బ్రాండింగ్ ఇస్తాడు, ఇన్ఫిలిం బ్రాండింగ్. అంటే ప్రొడ్యూసర్గా డబ్బులు కలిసి వస్తాయి. సో అట్లా. సో ఏది ఏమైనా సరే మరి వీళ్ళిద్దరు కాంబోలో వచ్చే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది 100%. మళ్ళీ మంచి మ్యూజిక్తో వస్తాడు. దేవిశ్రీ గారిని పెట్టుకొని ఏదో ఒక మ్యాజిక్ చేసేసి ఆ పాటలు కూడా ఇప్పుడు అలా వైకుంఠపురంలో మనం చూసాం కదా, ఆ రకంగా ఇంకేదైనా మ్యాజిక్ ఉంటే ఈ సినిమా కూడా నిలబడుతుంది. ముందే తెలిసిపోతుంది కొన్ని హిట్ అవుతాయి. కాకపోతే ఒక మంచి సీనియర్ హీరోయిన్ తీసుకొస్తా ఉంటారు కదా ప్రతి దాంట్లో. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారో చూడాలి. ఇది మనకి హాట్ టాపిక్. అంతే. థ్యాంక్ యూ సో మచ్.